దేవతల విన్నపాన్ని విని నారాయణుడు వారితో ఇలా అన్నాడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు విశ్వరూపుడనైన నాలో తన చిత్తం నిలిపి తపస్సు చేస్తున్నాడు. అందుచేత మీ ప్రాణనిరోధం కలిగింది. అతనిని తపస్సు నుండి నివర్తింపజేస్తాను. భయపడక మీ మీ నివాసాలకు వెళ్ళండి అని ఆదేశించాడు. అప్పుడు దేవతలు నిర్భయులై ఈశ్వరునకు నమస్కరించి స్వర్గానికి వెళ్ళారు. ఆ తరువాత హరి గరుడవాహనం మీద తన భక్తుడైన ధ్రువుని చూసే వేడుక కలిగి మధువనానికి వచ్చాడు. ధ్రువుడు తీవ్రబుద్ధితో భక్తియోగంతో తన చిత్తంలో ప్రకాశించే శ్రీహరిని చూస్తున్నాడు. బయట ఉన్న శ్రీహరిని చూడలేదు. ఇంతలో అతని మనసులోని మూర్తి మాయమై ఎదుట నిలిచింది. అప్పుడు తన ముందు నిలిచిన పూర్వం కంటే మించిన జ్ఞాననయనానికి గోచరమైంది ఆయన సమగ్రమూర్తి. దీన్ని చూసిన ధ్రువునికి శరీరం పులకించింది. కనుల వెంట ఆనందాశ్రువులు రాలాయి. సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుడు ఇలా స్తుతించాడు. నయనముల విభుమూర్తి పానంబుసేయుపగిది తన ముఖమునను చుంబనముసేయులీల తగ భుజములను ఆలింగనంబుసేయుగతి దండవన్నమస్కృతులునర్చే. తన కనులతో భగవంతుని రూపాన్ని తాగుతున్నట్లు, తన ముఖంతో ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన భుజాలతో కౌగిలించుకుంటున్నట్లు భగవంతునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు ధ్రువుడు. జై శ్రీకృష్ణ.